హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ మనం రీజనింగ్ సెక్షన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో సెషన్ని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. Next, 6 letters Q, Z, V, T, L and A are written on different faces of a dice. ఇక్కడ చూడండి, ఇక్కడ డైస్ యొక్క 2 ఫేసెస్ ఇచ్చారు. ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి, QZ, VT, LA. 2 portion of the dice are shown in the figure. Find the letter on the face opposite to Q. Q కి ఆపోజిట్ లో ఏ లెటర్ ఉంటుందో చెప్పాలి. ఇటువంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనం రెండిట్లో కామన్గా ఉండేదాన్ని రాసుకోవాలి. రెండిట్లో కామన్గా ఏముంది? వి. నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకోవాలి. క్లాక్ వైజ్ అంటే క్లాక్ తిరిగే విధంగా VZQ. నెక్స్ట్ అదేవిధంగా రెండిట్లో కామన్గా వి ఉంది కాబట్టి ఫస్ట్ వి రాస్తా, నెక్స్ట్ క్లాక్ వైజ్లో రాస్తా అంటే VLT. ఇప్పుడు క్యూకి ఆపోజిట్లో ఏముంటుంది? టీ. జెడ్కి ఆపోజిట్లో ఎల్. ఇంకే లెటర్ మిగిలింది? ఏ. వికి ఆపోజిట్లో ఏముంటుంది? ఏ. ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కామన్గా ఉండే ఎలిమెంట్ని చూసుకోవాలా, రిమైనింగ్ లెటర్స్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాయాలి అంటే క్లాక్ తిరిగే విధంగా VZQ, VLT. క్యూకి ఆపోజిట్లో ఏముంటుంది? టీ. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. డైస్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చారు, ఓకేనా? ఫస్ట్ డైస్ మీద క్వశ్చన్స్ చేద్దాం. 6 నెంబర్స్. డైస్ మీద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్స్. 21, 22, 23, 24, 25, 26. 3 పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ ఇచ్చారు. ఫైండ్ నెంబర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 24. 24కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంటుందో కనుక్కోవాలి. ఇక్కడ మనకు 2 నెంబర్స్ కామన్గా ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ కంపేర్ చేస్తే 2 నెంబర్స్ కామన్గా ఉన్నాయి. 2 నెంబర్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి మిగిలిన నెంబర్స్ ఆపోజిట్లో ఉంటాయి. అంటే 23కి ఆపోజిట్లో 22 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ థర్డ్ కంపేర్ చేద్దాం. కామన్గా ఏముంది? 25, 22. కామన్గా ఏముంది? 25, 22. అంటే 21కి ఆపోజిట్లో 24 ఉంటుంది. క్వశ్చన్లో ఏమడిగారు? 24కి ఆపోజిట్లో ఏముంటుందని అడిగారు. 24కి ఆపోజిట్లో ఏముంటుంది? 24కి ఆపోజిట్లో 21 ఉంటుంది. నెక్స్ట్, హౌ మెనీ ట్రయాంగిల్స్? ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఫస్ట్ మీరు సింపుల్ ట్రయాంగిల్స్ చూడండి. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. 3, 4, 5, 6, 7. నెక్స్ట్ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. నెక్స్ట్ 18. సింపుల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. ఇప్పుడు 2 కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 2 ట్రయాంగిల్స్ కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఎగ్జాంపుల్కి 6, 7. 6, 7 కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 13, 14. 13, 14 కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 8, 9 కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఇక్కడ 18, ఇక్కడ 3. మొత్తం ఎన్ని ఉన్నాయి? 21. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. అంటే మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 21 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి సీక్వెన్స్గా చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ అయితే
4 సెక్షన్స్ ఉంటాయి. అథమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్ జీకే. అథమెటిక్ 25 క్వశ్చన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్. ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది కాబట్టి రీజనింగ్ కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉన్నా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. కాబట్టి తెలుగులోకి క్వశ్చన్ని డబ్ చేయలేదు, కానీ క్వశ్చన్ని క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కరెక్ట్ అయితే 2 మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే 0.5 మార్క్స్ కట్ అయిపోతాయి. 1 అవర్లో మనం 100 క్వశ్చన్స్ చేయాలి. 1 అవర్ అంటే 60 మినిట్స్, 60 మినిట్స్ అంటే 3600 సెకండ్స్లో 100 క్వశ్చన్స్ చేయాలి. అంటే 1 క్వశ్చన్ చేసేదానికి మనకు ఎంత టైం ఉంటుంది? 36 సెకండ్స్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ certain కోడ్ లాంగ్వేజ్ A plus B మీన్స్ A ఈజ్ మదర్ ఆఫ్ B. ఎలా చదవాలంటే A ఈజ్ మదర్ ఆఫ్ B అంటే Bకి మదర్ ఎవరు? A. ఇది బాగా అర్థం కావాలంటే రివర్స్లో చదవండి. Bకి మదర్ ఎవరు? A. ఓకేనా? రిలేషన్స్ అంతా రివర్స్లో చదవండి. A బై B అంటే Bకి వైఫ్ ఎవరు? A. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే సిస్టర్ అని. నెక్స్ట్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో చెప్పాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ కే అంటే కేకి డాటర్ ఎవరు? ఏ. అంటే ఏ జెండర్ ఏముండాలా? ఫిమేల్. కేకి డాటర్ ఏ అంటే ఏ జెండర్? ఫిమేల్ ఉండాలి. ఇక్కడ మనకు ఏకి కేకి రిలేషన్షిప్ కావాలి. అంటే ఏని కేని చూస్తే చాలు. ఏని కేని చూస్తే చాలు. ఈక్వల్ టు అంటే బ్రదర్ కదా. ఈక్వల్ టు అంటే బ్రదర్. ఏకి బ్రదర్ ఎవరు? కే. ఏకి బ్రదర్ కే అయితే డాటర్ అవ్వరు కదా, కాబట్టి 4th ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ప్లస్ అంటే మదర్. ఓకేనా? కేకి మదర్ ఎవరు? ఏ. కానీ కేకి డాటర్ ఏ కదా, కాబట్టి ఫస్ట్ది కూడా రాంగ్. ఇంకా ఆన్సర్ ఏమవ్వచ్చు? సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ. ఓకేనా? చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ చూడండి. ఏ ప్లస్ కే ప్లస్ ఏ. ప్లస్ అంటే ఏమని? మదర్. ఏకి మదర్ ఎవరు? కే. నెక్స్ట్ ఈక్వల్ టు అంటే బ్రదర్ కదా. డికి బ్రదర్ ఎవరు? ఏ. డికి బ్రదర్ ఏ. డికి బ్రదర్ ఏ. మీరు గమనిస్తే కేకి డాటర్ ఏ అంటే ఏ జెండర్? ఫిమేల్ ఉండాలి, కానీ ఇక్కడ మేల్ ఉంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. ఈ 3 ఆప్షన్స్ రాంగ్ అయితే ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సిలాయిజమ్స్. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, కొన్ని కంక్లూజన్స్ ఇచ్చారు. వీటిలో ఏది కరెక్టో చెప్పాలి. నో కార్డ్ ఈజ్ పార్సల్. నో కార్డ్ ఈజ్ పార్సల్. నెక్స్ట్ నో కార్డ్ ఈజ్ పార్సల్. మీరు గమనిస్తే కార్డ్కి పార్సల్కి రిలేషన్షిప్ లేదు. రిలేషన్షిప్ లేకపోతే ఇలా లైన్స్తో ఇండికేట్ చేస్తా. ఆల్ కార్డ్స్ ఆర్ ఎన్విలోప్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఎన్విలోప్ లోపల కార్డు వస్తుంది. ఎన్విలోప్ లోపల ఏమొస్తుంది? కార్డ్. ఆల్ కార్డ్స్ ఆర్ ఎన్విలోప్స్. నెక్స్ట్ సమ్ ఎన్విలోప్స్ ఆర్ బ్యాగ్స్. ఈ సర్కిల్ ఎన్విలోప్ కదా, సమ్ ఎన్విలోప్స్ ఆర్ బ్యాగ్స్. సమ్ అంటే ఇలా లింక్ ఉంటుంది. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. ఫస్ట్ ఈజీగా ఉండే కంక్లూజన్స్ చూడండి. థర్డ్ వన్. అట్లీస్ట్ ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన వల్ల. సమ్ బ్యాగ్స్ ఆర్ పోస్ట్ కార్డ్స్. ఇది బ్యాగ్, ఇది కార్డ్. బ్యాగ్కి కార్డ్కి లింక్ లేదు, కాబట్టి థర్డ్ వన్ వచ్చి రాంగ్. థర్డ్ వన్ వచ్చి రాంగ్. సెకండ్ వన్ చూడండి. నో కార్డ్ ఈజ్ బ్యాగ్. నో అంటే షేడింగ్ ఉండాలి. దేనికి? కార్డ్కి బ్యాగ్కి.
కార్డ్కి షేడింగ్ ఉంది, బ్యాగ్కి షేడింగ్ లేదు కదా, అంటే సెకండ్ వన్ కూడా రాంగ్. చూడండి, ఈ రెండు రాంగ్ అయితే ఇంకేది కరెక్ట్ అవుతుంది? ఫస్ట్ వన్. అది చేయకుండానే చెప్పేయచ్చు. అంటే ఆన్సర్ ఏమి? ఓన్లీ వన్ ఫాలోస్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, ఇన్ ఏ చెడైన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ వేర్ హౌ ఈజ్ రిటన్ యాజ్ AADDFF. క్వశ్చన్లో ఏమడిగారు? హౌకి కోడ్ అడిగారు. హౌకి కోడ్ ఏమవుతుంది? ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది, AA కానీ, DD కానీ, FF కానీ. క్వశ్చన్లో హౌకి కోడ్ అడిగారు. నెక్స్ట్, ఇక్కడైతే హౌ అయితే లేదు, కానీ ఇక్కడ DD ఉంది, కాబట్టి హౌకి కోడ్ DD కాదు. నెక్స్ట్, ఇక్కడైతే హౌ లేదు కానీ FF ఉంది, అంటే హౌకి కోడ్ FF కాదు, అంటే హౌకి కోడ్ ఏమవుతుంది? AA. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమడిగారు? మిర్రర్ ఇమేజ్ అడిగారు. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్లో ఉండేది రైట్లోకి వస్తుంది. ఫస్ట్ వైకి మిర్రర్ ఇమేజ్ రాద్దాం. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్లో ఉండేది రైట్లోకి వస్తుంది. ఇది లెఫ్ట్లో ఉందా, ఇప్పుడు రైట్లోకి వస్తుంది. వైకి మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా వస్తుంది. నెక్స్ట్, మీరు గమనిస్తే వైని అలానే రాసేసాడు, అంటే ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, టీ చూడండి, టీకి మిర్రర్ ఇమేజ్ సేమ్, టీకి టీనే, కానీ ఇక్కడ వాటర్ ఇమేజ్ లాగా ఉంది చూడండి ఇది. అంటే వాటర్ ఇమేజ్ అంటే టాప్లో ఉండేది బాటంలోకి వస్తుంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ ఏదంటే ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్. ఇక్కడ మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆప్షన్ని ఫాస్ట్గా చెప్తాను. ఎందుకంటే ఒక క్వశ్చన్ చేసేదానికి ఎంత టైం ఉంటుంది? 36 సెకండ్స్ మాత్రమే. నెక్స్ట్, 9 చూడండి, 9కి మిర్రర్ ఇమేజ్ 9, ఇది రైట్ సైడ్ ఉందా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. 9కి మిర్రర్ ఇమేజ్ ఇలా వస్తుంది. మీరు గమనిస్తే 9ని అలానే రాసేసాడు, అంటే ఇది రాంగ్. ఈ మూడు రాంగ్ అయితే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ that is related to fifth letter cluster in the same way as second cluster related to first cluster. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఇది అనాలజీ క్వశ్చన్. ఇలా 4 డాట్స్ ఉంటే అనాలజీ అని. ఈ రెండింటికి ఏ రిలేషన్షిప్ ఉంటే ఈ రెండింటికి కూడా అదే రిలేషన్షిప్, ఈ రెండింటికి కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. మనకు ఆల్ఫాబెట్స్ తెలుసు కదా, ABCD EF GH IJKLM NOPQRSTUVWXYZ. ఈ విధంగా రాస్తే వీటిని ఏమంటాం? ఆపోజిట్స్. ఏకి ఆపోజిట్ Z, బికి ఆపోజిట్ Y, సికి ఆపోజిట్ X. నెక్స్ట్, మీరు గమనించండి, ఇక్కడ ఏ లాజిక్ యూజ్ చేశారు? ఆపోజిట్. ఎంకి ఆపోజిట్ N, ఈకి ఆపోజిట్ V, కేకి ఆపోజిట్ P. అంటే ఇక్కడ కూడా ఏం యూజ్ చేస్తారు? ఆపోజిట్స్. జేకి ఆపోజిట్ Q. అదే విధంగా చేసి ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ అని కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చారు 1, 3, 10, 41 క్వశ్చన్ మార్క్. ఇక్కడ నెంబర్స్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే ఏం జరిగినట్టు? మల్టిప్లికేషన్ జరిగినట్టు. 10, 41 అంటే ఏం చేశారు? ఇంటూ 4 + 1. 10 × 4 40, 40 + 1. అర్థమైందా? ఇంటూ 4 అయితే తర్వాత ఏం చేస్తారు? ఇంటూ 5 + 1. అంతకుముందు ఏం చేసి ఉంటారు? ఇంటూ 3 + 1. 3 × 3 9, 9 + 1 10. 1 × 2 2, 2 + 1 3. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి, సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ అని. నెక్స్ట్ క్వశ్చన్,
క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. ప్లస్ని మైనస్ని ఏం చేసాం, ఇంటర్చేంజ్ చేసా. మల్టిప్లికేషన్ని డివిజన్ని ఇంటర్చేంజ్ చేసా. నెక్స్ట్ 5 మైనస్ ప్లేస్లో ప్లస్, డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్, అడిషన్ ప్లేస్లో సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్. ఇక్కడ మనం బాడ్ మాస్ రూల్ని అయితే ఫాలో చేయాలి. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. 80 డివైడెడ్ బై 10 అంటే 8. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 into 9 36. నెక్స్ట్ అడిషన్ చేయాలి. 5 + 36 అంటే 41. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ లెటర్స్ when placed from left to right in the brackets which complete the letter series. లెటర్ సిరీస్ అంటే ఉండే లెటర్సే రిపీట్ అవుతూ ఉంటాయి. చూడండి, ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేస్తే ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాను. కేపి ఎల్ పి క్యూ ఎల్ పి ఎస్ కే పి. ఇది కరెక్ట్ అయితే సిరీస్ వచ్చి ఒక ఆర్డర్లో ఉంటుంది. కావాలంటే చెక్ చేద్దాం. మీరు గమనిస్తే ఫస్ట్ ఏముంది, ఎల్కే డబుల్ పి క్యూఎస్. నెక్స్ట్ ఏముంది, ఎల్కే డబుల్ పి క్యూఎస్. నెక్స్ట్ కూడా ఏముంది, ఎల్కే డబుల్ పి క్యూఎస్. ఇది కరెక్ట్ ఆప్షన్ కాబట్టి మనకు కరెక్ట్గా వచ్చింది, ఎల్కే డబుల్ పి క్యూఎస్. ఇక్కడ ఇదే సిరీస్ 3 times రిపీట్ అయింది మళ్ళీ, కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ నైట్ మేర్స్. ఇక్కడ వర్డ్ ఏమని ఇచ్చారు, నైట్ మేర్స్. దీన్ని మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి, లెఫ్ట్ నుంచి రైట్ వరకు. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే ఏ నుంచి జెడ్ వరకు. ఏ, ఈ, జి, హెచ్, ఐ, ఎంఎన్, నెక్స్ట్ ఆర్ఎస్టి. ఇక్కడ నైట్ మేర్స్ అనే వర్డ్లో ఉండే లెటర్స్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. ఇక్కడ ఏమడిగారంటే పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. ఏ లెటర్స్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవ్వలేదు. మీరు గమనిస్తే జీజీ, నెక్స్ట్ హెచ్హెచ్, ఎంఎం, ఆర్ఆర్. అంటే 4 లెటర్స్ యొక్క పొజిషన్ అయితే మారలేదు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆల్ఫాబెట్ సిరీస్ ఇచ్చారు, వైజెడ్ యూడబ్ల్యూ, నెక్స్ట్ క్యూటీ, నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ మార్క్, క్యూటీ క్యూయు, ఎంక్యూ, ఓటీ, ఐఎన్ఎంఎస్. వై అంటే 25, క్యూ అంటే 17, ఎం అంటే 13, ఐ అంటే 9. మీరు గమనిస్తే రైట్ సైడ్ నుంచి చూస్తే ప్రతిసారి 4 యాడ్ చేశారు. 9 + 4 13, 13 + 4 17, 17 + 4 21. 21 అంటే యు అని. 21 అంటే ఏమని, యు. స్టార్టింగ్ లెటర్ యు అంటే సెకండ్ ఆప్షన్ రాంగ్. ఓకేనా. 17 + 4 అంటే 21, 21 అంటే యు. నెక్స్ట్ సెకండ్ లెటర్ మీద ఫోకస్ చేద్దాం. సెకండ్ లెటర్ ఏముంది, జెడ్. జెడ్ అంటే ఎంత, 26 డాష్. టీ అంటే ఎంత, 20. క్యూ అంటే 70, ఎన్ అంటే 14. మీరు గమనిస్తే ప్రతిసారి 3 యాడ్ చేస్తారు. 20 + 3 23. 23 అంటే డబల్ జీ. సెకండ్ లెటర్ వచ్చి డబల్ జీ, అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ థర్డ్ లెటర్ మీద ఫోకస్ చేద్దాం. ఎం అంటే 13, ఓ అంటే 15, క్యూ అంటే 17. మీరు గమనిస్తే ప్రతిసారి 2 యాడ్ చేశారు. 17 + 2
19. 19 అంటే ఏమని? ఎస్. అంటే థర్డ్ లెటర్ ఎస్ ఉండాలి, కానీ ఇక్కడ వి ఉంది. ఈ మూడు రాంగ్ అయితే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆప్షన్ ఫిగర్. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ ఫిగర్ వస్తుందో చెప్పాలి. మీరు గమనిస్తే ఇదొక బాక్స్, ఇదొక బాక్స్. నెక్స్ట్, ఇక్కడ మీరు ఏం చేస్తుంటారంటే రొటేషన్ చేస్తుంటారు, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ. చూడండి, ఇక్కడ సర్కిల్ ఉందా? సర్కిల్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాం. ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది. క్లాక్ వైజ్ అంటే ఇలా, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా. ఓకేనా? సర్కిల్ ఇక్కడ ఉండే సర్కిల్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ ఉండే సర్కిల్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండే సర్కిల్ ఇక్కడికి వచ్చింది. ఓకేనా? అంటే అన్నీ ఎలా తిరుగుతున్నాయి? క్లాక్ వైజ్లో తిరుగుతాయి. అన్నీ ఎలా తిరుగుతున్నాయి? యాంటీ క్లాక్ వైజ్. అన్నీ ఎలా తిరుగుతున్నాయంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి, యాంటీ క్లాక్లో తిరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం డ్రా చేయాలి. ఇప్పుడు ఈ యారో మార్క్ ఇక్కడ ఉంది, డౌన్వర్డ్ యారో మార్క్. క్లాక్ వైజ్లో తిరిగితే ఇక్కడికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇది ఇక్కడ ఉంది, క్లాక్ వైజ్లో తిరిగితే ఇక్కడికి వస్తుంది. క్లాక్ వైజ్ కాదు, యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్, ఈ సర్కిల్ వచ్చి ఇక్కడికి వస్తుంది. చేయండి, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ చాలా సింపుల్. ఇక్కడ ఎలా తిరుగుతుందంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్. ఇలా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, కొన్ని కంక్లూజన్స్ ఇచ్చారు. సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్, సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్, సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్, సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ తర్వాత ఏముంది? స్ట్రీమ్స్. రివర్స్ లోపల స్ట్రీమ్స్ వస్తుంది. ఫస్ట్ మనం ఈజీగా ఉండేది చేద్దాం. సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్. ఇది డ్రాప్, ఇది రివర్. లింక్ ఉందా అంటే సెకండ్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ కరెక్ట్ అయితే ఇది రాంగ్ కదా. సెకండ్ వన్ కరెక్ట్ అని ఇవ్వలేదు కాబట్టి ఈ రెండు రాంగ్. ఓకేనా? నెక్స్ట్, థర్డ్ వన్ చూడండి. ఆల్ టియర్స్ బీయింగ్ స్ట్రీమ్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ టియర్స్కి స్ట్రీమ్స్కి నెగిటివ్ రిలేషన్షిప్ అయితే లేదు. నెగిటివ్ రిలేషన్షిప్ లేదు కాబట్టి అన్ని టియర్స్ స్ట్రీమ్స్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే థర్డ్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? మిర్రర్ ఇమేజ్ కనుక్కోమన్నారు. ఇక్కడ మనం మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలి. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్లో ఉండేది రైట్లోకి వస్తుంది. బి కదా, ఇది లెఫ్ట్లో ఉంది, రైట్లోకి వస్తుంది, ఇలా వస్తుంది. కానీ బి యాజ్ ఇట్ ఈస్గా రాసేసారు కదా, రాంగ్. ఈ రెండు రాంగ్. నెక్స్ట్, సి చూడండి. సి ఇది మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్లో ఉండేది రైట్లోకి వస్తుంది, సి ఇలా వస్తుంది. కానీ సి అలానే రాసాడా, ఇది రాంగ్. ఈ మూడు రాంగ్ అయితే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ చెటైన్ కోడ్ లాంగ్వేజ్ నేమ్ని ఏ విధంగా కోడ్ చేశాడు? ఎఫ్ఎన్బిఓ. నేమ్ని ఎఫ్ఎన్బిఓ అని రాశాడు. ఎఫ్ఎన్బిఓ ఎలా రాశాడు చూడండి. ఎన్ తర్వాత ఏ లెటర్ వస్తుంది? ఓ. ఏ తర్వాత బి, ఎం తర్వాత ఎన్, ఈ తర్వాత ఎఫ్. సేమ్ అదే విధంగా నెయిల్కి కోడ్ రాయాలి. నెక్స్ట్, ఎన్ తర్వాత ఏమొస్తుంది? ఓ. అంటే లాస్ట్ లెటర్ ఓ రావాలి. లాస్ట్ లెటర్ ఓ వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. స్టార్టింగ్ లెటర్ చూద్దాం.
యు వి డబ్ల్యూ ఎక్స్ అంటే స్టార్టింగ్ లెటర్ వై రావాలి, అంటే ఈ రెండు ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 88, 84, 80, 76 ప్రతిసారి 4 సపరేట్ చేశారు. 76లో 4 సపరేట్ చేస్తే 72. వైతో స్టార్ట్ అవ్వాలా, 72తో ఎండ్ అవ్వాలి, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 19 ఈజ్ రిలేటెడ్ టు 209. 19కి దేనికి రిలేషన్ ఉంది? 209. 27 ఈజ్ రిలేటెడ్ టు 297. 61 ఈజ్ రిలేటెడ్ టు విచ్ నెంబర్ అని అడిగారు. ఇక్కడ 19తో 209 తేవాలి, అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 11తో. 27 into 11 297. ఈ రెండింటికి ఏ రిలేషన్షిప్ ఉంటే ఇక్కడ కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 16th క్వశ్చన్ ఆన్సర్ అని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ పేర్స్. ఇక్కడ ఎన్ని నెంబర్ పేర్స్ ఇచ్చారు? 4 నెంబర్ పేర్స్. సెకండ్ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై అప్లయింగ్ certain మ్యాథమెటికల్ ఆపరేషన్ టు ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్కి ఏదో ఒకటి చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. ఇన్ 3 ఆఫ్ ద 4 పేర్స్. ఈ 4 పేర్స్లో 3 ఎలా ఉంటాయి? ఒక గ్రూప్లో ఉంటాయి. మనం ఏం కనుక్కోవాలా? సెలెక్ట్ ద నెంబర్ పేర్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. డిఫరెంట్గా ఉండే నెంబర్ పేర్ కనుక్కోవాలి. కనుక్కుందాం. డిఫరెన్స్ కనుక్కోండి. డిఫరెన్స్ 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 ఎంత? 216. డిఫరెన్స్ వచ్చి 216. డిఫరెన్స్ వచ్చి 216. డిఫరెన్స్ వచ్చి 206. అంటే ఈ మూడు ఒక గ్రూప్ లాగా ఉన్నాయి. అంటే ఏది డిఫరెంట్గా ఉంది? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఫిగర్ సిరీస్. మీరు గమనిస్తే ఏదో ఒక దాన్ని ఫోకస్ చేద్దాం. ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఉండే సి ఇక్కడికి వచ్చింది, అంటే ఎలా తిరుగుతా ఉంది? క్లాక్ వైజ్లో తిరుగుతాం. ఓకేనా? ఏ డైరెక్షన్లో తిరుగుతా ఉంది? క్లాక్ వైజ్. ఓకేనా? ఇక్కడ ఉండే ఎలిమెంట్ ఇక్కడికి వస్తుంది, అంటే ఈ వచ్చి ఇక్కడికి రావాలా. ఈ ఎక్కడికి రావాలా? ఇక్కడికి రావాలా. క్లాక్ వైజ్లో తిరుగుతా ఈ ఇక్కడికి రావాలా. చూడండి, ఇక్కడ ఈ లేదు, రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ లేదు, రాంగ్ ఆప్షన్. ఇక్కడ కూడా ఈ లేదు, రాంగ్ ఆప్షన్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ ఆల్రెడీ చేసాం కదా. ప్లస్ని మైనస్ని ఇంటర్చేంజ్ చేయాలా, మల్టిప్లికేషన్ని డివిజన్ని ఇంటర్చేంజ్ చేయాలా. ఇంటర్చేంజ్ చేసి క్యాలిక్యులేషన్ చేసి 20th క్వశ్చన్ ఆన్సర్ అని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్రెడీ 21 చేసాము. మన క్లాసెస్ ఎలా ఉన్నాయో కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ 100 లైక్స్ వచ్చాయంటే నేను ఇంకా ఎగ్జామ్కి 60 days ఉంది కాబట్టి టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను ఎస్ఎస్సి సిజిఎల్కి. అది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా చేస్తాను. 31 ఈజ్ రిలేటెడ్ టు 152. 47 ఈజ్ రిలేటెడ్ టు 168. 66 ఈజ్ రిలేటెడ్ టు. నెక్స్ట్ 31 ఈజ్ రిలేటెడ్ టు 152. డిఫరెన్స్ ఎంత? 121. డిఫరెన్స్ ఎంత? 121. మీరు గమనిస్తే ఈ రెండింటికి డిఫరెన్స్ 121. లేదంటే ఇలా కూడా చెప్పచ్చు. 31 + 121 152. 47 + 121 168. ఇక్కడ కూడా ఎంత యాడ్ చేస్తారు? 121. 66 121 యాడ్ చేస్తే ఎంత? 187. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ ఏం చేయాలంటే విచ్ వర్డ్ పేర్ ఈజ్ వన్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్. ఇక్కడ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఒక గ్రూప్గా ఉంటాయి. మనం ఏం కనుక్కోవాలంటే డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్. ట్రయాంగిల్ అంటే ఎన్ని సైడ్స్? 3 సైడ్స్, కరెక్ట్. పెంటాగాన్ అంటే 5 సైడ్స్, కరెక్ట్. స్క్వేర్ అంటే 4 సైడ్స్, కరెక్ట్. హెక్సాగాన్ అంటే 6 సైడ్స్, రాంగ్. అంటే ఈ 3 ఒక గ్రూప్గా ఉన్నాయి. ఈ 3 కరెక్ట్, ఇది రాంగ్. ఉండే వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది?
fourth one. Next 24. Next, select the option in which numbers share same relationship. ఈ రెండింటికి ఏ రిలేషన్షిప్ ఉంటే ఈ రెండింటికి కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. ఆప్షన్లో ఉండే నెంబర్స్కి కూడా అదే రిలేషన్షిప్ ఉండాలి. ఇక్కడ ఏ రిలేషన్షిప్ ఉంటుంది క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చారు. అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ. చూడండి, డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత? 64. డిఫరెన్స్ ఎంత? 64. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 60 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 11లో 7 పోతే 4. 211లో 137 తీసేస్తే 74 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 4, 54 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 64. ఇక్కడ 64 ఉంది, ఇక్కడ కూడా 64 ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. మీరు గమనిస్తే పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది. CGL టైర్ 1 అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ 25 క్వశ్చన్స్లో మనం ఈజీగా పేపర్ ఎంత డిఫికల్ట్గా ఇచ్చినా కూడా 20 క్వశ్చన్స్ అయితే ఈజీగా చేయొచ్చు. కానీ మనం ఏం చేయాలా? ప్రీవియస్ క్వశ్చన్ని టాపిక్ వైజ్గా అయితే ప్రాక్టీస్ చేయాలా. నెక్స్ట్ ఇప్పుడు రీజనింగ్ నుంచి అయితే 25 టాపిక్స్ ఉంటాయి అనుకుందాం. ఒక్కో టాపిక్ 2 days ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? డైలీ ఒక 2 hours అర్థమెటిక్కి, 2 hours రీజనింగ్కి, 2 hours ఇంగ్లీష్కి, 2 hoursకి జీకేకి ఖచ్చితంగా చదవాలి. ఎగ్జామ్కి ఇంకా 58 days టైం ఉంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి.